కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా నేడు అన్ని పటాపంచలయ్యాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ జీవనది అయిన కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది. శ్రీరామ్ సాగర్కు రివర్స్ పంపింగ్ ద్వారా ఎదురెక్కి పారుతూ వరద కాలువను పునర్జీవింపజేస్తోంది. వరద కాల్వలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంపు హౌజుల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసా ఇస్తుందన్నారు. కాళేశ్వరం కూలిందన్న వారికి పారుతున్న జలాల దృశ్యాలే సజీవ సాక్ష్యాలని, రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా నేడు అన్ని పటాపంచలయ్యాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ జీవనది అయిన కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది. శ్రీరామ్ సాగర్కు రివర్స్ పంపింగ్ ద్వారా ఎదురెక్కి పారుతూ వరద కాల్వలను పునర్జీవింపజేస్తోంది. వరద కాల్వలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంపు హౌసుల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసా ఇస్తోందన్నారు. కాళేశ్వరం కూలిందన్న వారికి పారుతున్న జలాల దృశ్యాలే సజీవ సాక్ష్యాలని, రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసన్నారు కేటీఆర్.